ఈ ఏఐలో కొన్ని మంచి విజువల్స్ అంటే జరిగిన సంఘటనలకు రిలేటెడ్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం కొన్ని వీటిని మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో మనం అవి కూడా చూస్తూ మనం మాట్లాడుకోవచ్చు. సార్ ఎగ్జాక్ట్లీ మనం అంటే రియల్గా ఏది జరిగిందో అది మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టే ఉంది సార్. గతంలో కూడా ఒకసారి అంటే నాకు గుర్తొచ్చినవి చెప్తున్నాను. ఇది మెడికల్ స్టూడెంట్స్ ఎలా ఇదవుతారు, వాళ్ళకి సీట్ రాకపోతే అనేటువంటిది జెంటిల్మెన్ సినిమాలో కూడా శంకర్ చాలా అద్భుతంగా చూపించాడు సార్. వాడు ఇదే మన ఎడ్యుకేషన్ మినిస్టరు మీరు లంచం కట్టాలి అని అంటే ఆవిడ ఆత్మహత్య చేసుకుని తల్లి ఆ కాంపెన్సేషన్ తోటి డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి అలాంటివి అసలు చాలా ఇదిగా తీసారు. ఇప్పుడు ఇది కూడా చూస్తుంటే చాలా ఎగ్జాక్ట్లీ సార్ అసలు ఏంటి దీని వెనకాల జరిగినటువంటి ఆ నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి వాటి యొక్క ఇప్పుడు ఈ ప్రైమ్ సిరీస్లో ఏ విధంగా అయితే పేదలు మొత్తం తమ జీవితాలను త్యాగం చేసి పిల్లల భవిష్యత్తు కోసం చేస్తే ఈ వ్యవస్థ వాళ్ళని ఎలా అయితే చిదిమేస్తూ ఉందో, ఎలా అయితే ఛిద్రం చేస్తూ ఉందో, వాస్తవ రూపంలో కూడా నీట్ ఎగ్జామ్స్ తర్వాత కూడా చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. సూసైడ్ చేసుకొని చచ్చిపోవడమే కాదు, కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళ యొక్క కథలు వింటూ ఉంటే నిజంగా ఎంత బాధాకరం అంటే, ఒక అమ్మాయి చెప్పింది, నాకు తెల్లవారులు కూర్చొని చదివా నేను, దానివల్ల నేను వెయిట్ పుట్టనయ్యాను, అంతేకాకుండా నాకు పీసీఓడి కూడా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రాయమంటే నేను ఎక్కడే రాయను అని. ఇంకొకళ్ళ బాధ ఏంటంటే, ఎగ్జామ్స్ నేను బాగా రాశాను కదా, నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళకి ఉపయోగపడుతుందని నేను కష్టపడి తయారు చేసుకున్న నోట్స్ అంతా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాను, ఇప్పుడు నా దగ్గర నోట్స్ లేదు, నా దగ్గర ఇది లేవు, ఏం చదవను అని. ఇలా ఒక్కొక్కళ్ళది ఒక దీనమైనటువంటి గాథ. అంటే ఈ భారతదేశంలో కొంతమంది స్వార్థపరులు, దౌర్భాగ్యులు చేసినటువంటి దీనికి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, 22 లక్షల మంది వాళ్ళ యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకున్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్న ఈ దౌర్భాగ్యాల్ని, అంటే హంతకుల కంటే కూడా వీళ్ళు చేసింది ఇంకా భయంకరమైనటువంటి నేరం అని చెప్పాలి. ఇది మరి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆటాడినటువంటి పరిస్థితి చూస్తే ఇది అసలు ఎలా బరస్ట్ అయింది అని చెప్పేది ఆసక్తికరం. ఇప్పటికే చాలా చోట్ల వచ్చింది. కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న ఒక విద్యార్థి తన తండ్రికి ఏం చేశాడంటే వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్కి ఒక ఫైల్ అటాచ్ చేశాడు. ఫైల్ అటాచ్ చేసి ఇప్పుడు చాలా చోట్ల వచ్చింది ఇది స్టోరీ. స్పీకర్లో ఏం చెప్పాడంటే దానికి ఒక ఇది, నా ఫ్రెండు ఇది పంపించాడు, మీరు అతను హాస్టల్ నడుపుతుంటాడు అనమాట, అతని ఫాదరు. సో మీరు హాస్టల్ నడుపుతున్నారు కదా, హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళకి అందించండి అని చెప్పని రేపు జరిగే నీట్ పరీక్షలో రావాల్సినటువంటి 300 ప్రశ్నలు ఇది గెస్ పేపర్ అనేటువంటి విధంగా పంపించాడు. ఇది పంపిస్తే ఆ విద్యార్థి తండ్రి రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక పీజీ హాస్టల్లో నడుపుతున్నాడు. సో ఆ రాత్రి ఇతనికి ఏమి అర్థం కాల, అసలు ఏంటిది, ఏం జరుగుతుంది, ఎట్లా వచ్చిందని. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ పేపరు హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాడు. పరీక్ష పూర్తయిపోయింది. ఆ తర్వాత ఆ పేపర్ దగ్గర పెట్టుకున్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఈ టీచర్గా చూపించి ఇందులో నుంచి నిజంగా ఇది గెస్ పేపర్ అని చెప్పారు, ఎన్ని ప్రశ్నలు ఈ పరీక్షలో వచ్చాయి అని చెప్పని అడిగాడు. అడిగితే ఆ టీచర్ ఇచ్చినటువంటి సమాధానానికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అనమాట. ఏముంది, బయాలజీలో 90కి 90 ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయని చెప్పింది. అట్లాగే కెమిస్ట్రీలో 45కి 45 ప్రశ్నలు వచ్చాయని చెప్పింది. ఇదే క్రమంలో మిగతాయి కూడా ఇలాగే మ్యాచ్ అయ్యి ఒక్క కామా ఒక ఫుల్ స్టాప్ కూడా మారలేదు. మొత్తం 180 ప్రశ్నల్లో 135 ప్రశ్నలకి ఇవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి, లీక్ అయినటువంటి పేపర్లో ఉన్నటువంటివన్నీ. అసలుకి ఇది ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నిజంగా ఇది సాధారణమైనటువంటి పరీక్ష కాదు. ఏంటంటే దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు తమ భవిష్యత్తుని డాక్టర్లు అవ్వాలని మెడికల్ ఎంట్రన్స్ కోసం రాసేటువంటి పరీక్ష ఇది. అలాంటిది రేపు ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి వాళ్ళు దీని ద్వారా క్వాలిఫై నిజాయితీతో చదువుకొని అలాంటి పేపర్ ముందే బయటకు వచ్చేసిందంటే ఇది ఒక వ్యవస్థ వైఫల్యం కదా. ఇది దేశంలోని విద్యా వ్యవస్థ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని పూర్తిగా చిదిమేసేటువంటి ఇది కదా అని చెప్పని
ఆయన మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఒక ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇది ప్రారంభమైందనేటువంటి అనుమానాలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో, నీట్ ప్రశ్న పత్రాలు సాధారణంగా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఒక ఆథరైజ్డ్ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించబడతాయి, కానీ ఇక్కడ అదే భద్రతా వైఫల్యం ఎక్కడ వచ్చింది అనేటువంటిదే ఒక అనుమానం వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటంటే, సరే ఈ ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించి ఒక వ్యక్తి పేపర్ను బయటికి తీసి దాన్ని టెక్నికల్గా నెట్వర్క్కి అందించాడని, ఇది సాధారణ విద్యార్థులకు జరిగేటువంటి ఒక మామూలు సాదాసీదా లీక్ అనుకున్నారు, కానీ చాలా ప్లాన్డ్గా, డిజైన్డ్గా, టెక్నికల్గా ఒక నెట్వర్క్, ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ద్వారా ఇది జరిగింది అనేటువంటిది మొత్తంగా బయటకు వచ్చింది. ఈయన వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చేసరికి ఈ పోర్టబుల్ స్కానర్ వాడారని చెప్పని, వీళ్ళు డేటా ట్రాన్స్ఫర్లో దాచడానికి షాడో సర్వర్ ఉపయోగించారని చెప్పని, సో ఇలాంటివన్నీ కూడా చాలా అసలు ఒక డిటెక్టివ్ కథలాగా చెప్పాలన్నమాట జరిగింది. సో దీనికి సంబంధించి మీడియా కథనాల ప్రకారం ఏంటంటే, నాసిక్లో ఒక మెడికల్ కాలేజీ విద్యార్థి ప్రశ్నపత్రం ఫిజికల్ కాపీని డబ్బులు ఇచ్చి కొన్నాడని, ఆ తర్వాత దాన్ని సాఫ్ట్ కాపీగా మార్చి గురుగాంలో దాన్ని భారీ మొత్తానికి అతను విక్రయించాడని చెప్పని, ఈ విధంగా రకరకాలైనటువంటి ఆరోపణలన్నీ వచ్చాయి. అయితే అసలు ఈ పేపర్ గెస్ పేపర్ రూపంలో ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఏమిటి అనే దాని మీద మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మొదలైంది. తీరా చూస్తే ఇది గెస్ పేపర్ కాదు, ఇది ఆర్గనైజ్డ్గా లీక్ చేసినటువంటి పేపరు. దీని వెనకాల ఒక పెద్ద ముఠా ఉంది అనేటువంటిది మొత్తం మీద బయటకు వచ్చింది. పేపర్ రాజస్థాన్లోని కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా పనిచేస్తున్నారు అనేటువంటిది కూడా వీళ్ళ దర్యాప్తులో తెలిసింది. సో ఈ నెట్వర్క్ ఎక్కడికక్కడ దేశంలో ఏ విధంగా ఈ కోచింగ్ సెంటర్లకి వీటికి ఎలా ఎక్స్పాండ్ అయింది, ఎంత పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతూ ఉంది, ఈ హాస్టళ్లలో విద్యార్థులందరికీ కూడా ఏ విధంగా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇంత ఆర్గనైజ్డ్గా ఇది ఏంటి అనే దాని మీద మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం అన్నీ బయటకు వచ్చాయి. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, ఇది ఇవాళ ఈ నెట్వర్క్ ఇది బయటపడింది కాబట్టి అబ్బో ఈసారి ఏదో నీట్ పేపర్ లీక్ అయిపోయింది, 22 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ఏవో ఇలా చెదరవైపోయాయి, అది ఇదని చెప్పని మాట్లాడుకుంటున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, గత సంవత్సరం కూడా ఏ ముఠా అయితే దీన్ని లీక్ చేసిందో ఆ ముఠాకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీలో వాళ్ళు చాలా సాదాసీదా స్టూడెంట్స్ అంట, మామూలు అసలు పాస్ మార్కులు కూడా రానటువంటి వీళ్ళు ఆ ఫ్యామిలీలో 4 కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి మార్కులతో క్వాలిఫై అయ్యారు అనేటువంటిది వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు, ఇది చాలా ఆర్గనైజ్డ్గా కొంతకాలం నుంచి జరుగుతూ ఉంది. అంటే చాలా రాజస్థాన్లో విద్యామంత్రితో కూడా వీళ్ళ ఫోటోలు ఉన్నాయని కొన్ని కథనాలు బయటకు వచ్చినాయి. అంటే ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనే దాన్ని మనం కాదనలేనటువంటి సత్యం కింద గతంలో కూడా చెప్పుకున్నాం సార్. కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా చాలా సార్లు ఇది పెద్ద మాఫియా కింద తయారైంది, అసలు ఈ నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా 4 క్వాలిఫై అయ్యారంటే దాని అర్థం ఏంటి అంటే, గతంలో కూడా పెద్ద మొత్తంలో కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళు జీవితాలు, చాలామంది జీవితాలు బలైపోయాయి. కేవలం డబ్బులతో మాత్రమే కొనుక్కున్నటువంటి వాళ్ళేమో వాళ్ళ డాక్టర్లుగా వాళ్ళు చదువుకుంటున్నారు. అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనేటువంటి సామెత మనకు ఉంది కదా. సో అంటే ఇంతకాలంగా ఇంత డర్టీయెస్ట్, అంటే నీటిలో డర్టీ గేమ్ అనేది కూడా మనం ఒకటి ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా ఒకటి చేసాం. సో ఈ విధంగా మీరు ఈ పాయింట్ కూడా మాఫియా వ్యవస్థ, అదే ఇలాంటి వాళ్ళు డాక్టర్ వృత్తిలోకి వస్తే ఎంత దారుణంగా ఉంటుందనే విషయం కూడా మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు వీళ్ళు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న తర్వాత ఆ డబ్బులు మళ్ళీ పేషెంట్స్ నుంచి పిండాలి కదా. సో వాళ్ళకి అసలు చదువుకోవటం దగ్గర నుంచే ఎథిక్స్ కానీ ఇలాంటివేమీ లేవు. పూర్తిగా ఏంటంటే అనెథికల్గా వచ్చారు, అనెథికల్గా చదివారు, అనెథికల్గానే ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ప్రజల ప్రాణాలు అంటే ఏమాత్రం కించిత్ లెక్క ఉండదు. అందుకని ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. కాబట్టి ఇది ఇక్కడతో కాకుండా ఈ ముఠాని ఖచ్చితంగా నిలదీసి ఎంతకాలం నుంచి, అంటే ఇదంతా కూడా మళ్ళీ లాగితే లేనిపోయిన గొడవలు అన్నీ అవుతాయి అనేటువంటిది కాకుండా నిష్పాక్షికంగా ప్రభుత్వం ఎంతకాలం నుంచి ఈ ముఠా పనిచేస్తూ ఉంది, ఇన్నిసార్లు వీళ్ళు లీకులు ఇచ్చారు,
అనేటువంటి దాన్ని కూడా వీళ్ళ బయట పెడితేనే నిజంగా అన్యాయం అయిపోయినటువంటి లక్షలాది మంది ఆ, విద్యార్థుల యొక్క జీవితాలకి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది ఏ విధంగా అయితే డబ్బులతో అంటే విద్య చదువుకోవటం చదువు కొనటం అని చెప్పి అనేటువంటి మనం అంటానే ఉంటాం కదా. సో ఈ చదువుకునే వాళ్ళు ఎవరు ఎలా బలైపోయారు, చదువుకునే వాళ్ళు ఎవరు, ఆ చదువుకునే వాళ్ళు ఎంతకి కొనుక్కున్నారు ఈ చదువుని, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేవలం ఇది ఈ ఒక్క సంవత్సరం లీక్ అయింది, ఇది ఇక్కడతో అయిపోయింది అనేటువంటిది కాదు. ఇంకా దీన్ని మొత్తం అనేక సంఘటనలు ఉన్నాయి, దీని వెనక అనేక మంది ఉన్నారు. ఈ స్కాండల్ అంతా కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. గతంలో యాక్చువల్గా రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకునేవంట ఈ మెడికల్ అదే ఎగ్జామ్స్. ఇదేదో పెద్ద ఘనకార్యం లాగా దీన్ని అందరిని ఒక గొడుగు కిందకి తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు అది ఇలాంటి